కరివేపాకు వేసుకుందాము. నేను మామిడికాయ కూడా వేస్తున్నాను. 4 ముక్కలు వేస్తున్నాను అన్నమాట. మామిడికాయ ముక్కలు ఈ చిన్న చేపల్లోకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ చిన్న చేపల పులుసు నా స్టైల్లో చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొద్దిసేపు ఈ చిన్న చేపల మామిడికాయ పులుసుని మరగనిద్దాము. ఫ్రెండ్స్, ఈ చిన్న చేపల మామిడికాయ పులుసు మరుగుతుంది, ఆయిల్ కూడా సపరేట్ అయింది. ఈ చిన్న చేపల మామిడికాయ పులుసు నా స్టైల్లో చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ చిన్న చేపల మామిడికాయ పులుసు రెడీ. ఫ్రెండ్స్, మై ఛానల్ లక్ష్మీ భాను వంటలు అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్.